గోపాలకృష్ణ గారు అయితే ఎన్టీఆర్ పైన ఒక సీడీ కూడా తయారు చేశాడు. ఎన్టీఆర్ పైన, గవర్నమెంట్ పైన కూడా చేశాడు. పార్టీ అంటే కానీ గవర్నమెంట్ అన్న చాలా మీరు చూశారు, బ్రహ్మాండంగా చేశాడు. ఎన్టీ రామారావు అభిమాని, ఎన్టీ రామారావు భక్తుడు, ఆయన స్ఫూర్తి. అందుకని నాతో కూడా చాలా బాగుంటాడు, చాలా సంతోషం. అందుకే ఆయన్ని ఈ శుభ సందర్భంగా నాటక అకాడమీ చైర్మన్గా నామినేట్ చేయాలని చెప్పి నిర్ణయించాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మళ్ళా మర్చిపోకుండా, నేను చాలాసార్లు వీరిని గౌరవించాలనుకున్నాను, మర్చిపోతూ వచ్చాం. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కూడా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి. అదే మరి వడ్డెర రాము మీరు చూశారు. వడ్డెర రామును చూస్తే ఎక్కడ ఎన్టీఆర్ వేషం వేసుకొని ఎక్కడ కనపడినా ఏ మీటింగ్లో చూసినా ముందుండే వ్యక్తి వడ్డెర రాము. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్టీ రామారావు గారిని మనకందరికీ మళ్ళా కనపడే విధంగా చేస్తున్నా అంటే, ఆ స్ఫూర్తి జ్ఞాపకం తీసుకొస్తున్నా అంటే దానికి కారణం వడ్డెర రాము. నేను అడిగాను ఇప్పుడు పిలిపించి, వడ్డెర రాము మీకు ఏం కావాలని అడిగితే ఆయన చెప్పింది, నాకేం అవసరం లేదు సార్, మళ్ళీ నేను పని చేసుకుంటాను, టూరిజం డైరెక్టర్గా వేయండి చాలని చెప్పి అన్నాడు. మీ అందరి తరఫున హామీ ఇస్తున్నా, టూరిజం డైరెక్టర్గా వడ్డెర రామును కూడా నామినేట్ చేస్తున్నాం. అంటే ఒకసారి అనిపిస్తుంది ఒక అనుబంధం, ఆ అనుబంధం విడదీయరాని అనుబంధం. ఒక వడ్డెర కులంలో పుట్టి జీవితాంతం ఎన్టీ రామారావుని ప్రమోట్ చేస్తూ ఆయన చనిపోయినా సజీవంగా ఆయన్ని చూసుకునే అవకాశం ఈ వడ్డెర రాము ఇస్తున్నా అంటే అది కమిట్మెంట్, అది అనుబంధం. ఆ అనుబంధానికి విలువ కట్టలేం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకొక కార్యకర్తలు మీరు చూస్తే పాలడుగు రామారావు. నేను ఎప్పుడు కడపకెళ్ళినా ఆ పాలడుగు రామారావు అయితే ఎంత భక్తి అంటే అంత భక్తి. ఎప్పుడో ఒక సైకిల్ వేసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటే ఆ మీటింగ్కి వస్తాడు. ఒక దిక్కడ కాదు, రెండు దిక్కలు కాదు, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ ఉంటాడు. పార్టీ కోసం నిరంతరం శ్రమ చేస్తున్న వ్యక్తి ఈ యొక్క వడ్డెర మన పాలడుగు రామారావు. నాకు ఇప్పుడు కనపడంటున్నాడు, ఇల్లు కట్టాను సార్ మధ్యలో ఆగిపోయిందంటే, కాదు నీలాంటి వాళ్ళని ఆదుకోవాలని పార్టీ పరంగా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాను. ఇమ్మీడియట్ గా ఆ డబ్బులు కూడా ఇస్తాం, ఇల్లు కట్టుకుంటారు. పిల్లలు కూడా పాపం ఈ పని మీద పడిపోయి పిల్లల్ని కూడా వదిలిపెట్టాడు. వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు. అలాంటి కార్యకర్తలను ఆదుకున్నప్పుడే సార్థకత ఉంటుంది, పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఒక స్ఫూర్తిదాయకంగా మీ అందరినీ కోరుతున్నా, మీరు కూడా చేయాల్సింది ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి నాయకుల్ని, కార్యకర్తలు ఎవరైతే అవస్థలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముగ్గురు త్యాగాలు చూసిన తర్వాత ఇక్కడే నిర్ణయం చేయాలని ఈ నిర్ణయం చేశాం. ఈ త్యాగం నేను ఒక్కడే చేయడం కాదు, మీరందరూ కూడా చేయాలి. ఎవరి పరిధిలో వాళ్ళు ఎన్టీ రామారావు గారిని నమ్ముకుని 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నారు. ఆ కార్యకర్తల్ని గౌరవించాలి, ఆదరించాలి, ఆదరిస్తామని ఈ మహానాడు సభ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇదే అనుబంధం. అనుబంధానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. వీళ్ళు ముగ్గురు కూడా బంధుత్వం లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ అనుబంధానికి హద్దులు లేవు. ఆ అనుబంధమే నిజమైన బంధం. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి అభిమానులు ఎన్టీ రామారావు గారంటే ఎన్ని త్యాగాలకైనా సిద్ధం పడ్డారు. ఆ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ పార్టీ వేదిక పైన మహానాడు పండుగ చేసుకుంటున్నామంటే వీళ్ళందరి త్యాగాల ఫలితం.
అలాంటి వారిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ లాస్ట్లో మూర్తి గారు ఒక నిమిషం మాట్లాడతారు. మూర్తి గారు, ఎందుకంటే మూర్తి గారు ఈరోజు ఓన్లీ 1 మినిటే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు. విశాఖపట్నంలో రీజనల్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టారు. 4 జిల్లాలకు రాబోయే రోజుల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరికి చాలా బాగా కట్టారు. ఇప్పుడే చూశాను, మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు. అక్కడే విగ్రహం ఆవిష్కరణ చేసిన తర్వాత నేను వచ్చాను. అదే మరి నాగభూషణం అని ఆయన కూడా ఈ విగ్రహాన్ని చాలా బాగా చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ కూడా చాలా తొందరలో కట్టారు. ఎవరైనా అవసరమైతే మీరు ఒకసారి చూస్తే, జిల్లా అధ్యక్షులందరూ ఒకసారి చూడాలి. అది చూస్తే మీకు ఒక స్ఫూర్తి వస్తుంది, మనకు ఒక ఆఫీస్ కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. ఇన్ని సంవత్సరాలున్న 35 సంవత్సరాలు కొన్ని జిల్లాలు ఇంకా ఆఫీసులే కట్టలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇప్పుడు మూర్తి గారిని ఒక నిమిషం మాట్లాడమంటున్నాను.